హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యూచువల్ ఫండ్స్ తెలుగు. ఈ వీడియోలో హైయెస్ట్ ఎస్ఐపి రిటర్న్స్ ఇచ్చిన ఫండ్స్ ఏమున్నాయి, మ్యూచువల్ ఫండ్స్లో 20% రిటర్న్స్ ఇచ్చిన ఫండ్స్ ఎన్ని ఉన్నాయి, అండ్ ఏ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే 20% రిటర్న్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇది నా టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ అనే పేజ్ని ఫాలో అవ్వండి. 2 లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. లాస్ట్ 20 yearsలో అవుట్ ఆఫ్ 69 మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ 23 ఫండ్స్ మోర్ దెన్ 20% రిటర్న్స్ ఇచ్చాయి ఇన్వెస్టర్స్కి. 20 years బ్యాక్ బెస్ట్ మ్యూచువల్ ఫండ్ని పిక్ చేయడం చాలా ఈజీగా ఉండేది, అండ్ ఫండ్స్ కూడా చాలా మంచి రిటర్న్స్ ఇచ్చాయి. మ్యూచువల్ ఫండ్స్లో 20% రిటర్న్స్ వస్తాయా లేదా అని ఎవరికైనా డౌట్ ఉన్నట్టయితే లాంగ్ టర్మ్లో 23 ఫండ్స్ మోర్ దెన్ 20% రిటర్న్స్ ఇచ్చాయి. ఇదే ప్రూఫ్ మీకు. సో మీరు ఇన్వెస్ట్ చేసి 20 years వెయిట్ చేయాలి, కానీ 20% రిటర్న్స్ రావడం పెద్ద కష్టం కాదు. కానీ ఈ 20 years జర్నీ కూడా అంత సింపుల్గా ఉండదు. కొన్నిసార్లు -50% లాస్ వస్తుంది, -20% లాస్ వస్తుంది, కొన్నిసార్లు 2-3 years అసలు మనకి రిటర్న్స్ కూడా రావు. కానీ ఇవన్నీ చూస్తూ 20 years ఉండాలే కానీ 20% CAGR రిటర్న్స్ రావడం పెద్ద కష్టం కాదు. సో జర్నీ కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ చివరి వరకు ఉంటే మంచి రిటర్న్స్ వస్తాయి. లాస్ట్ 10 yearsలో 266 మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, అండ్ అవుట్ ఆఫ్ 266 8 మ్యూచువల్ ఫండ్స్ మోర్ దెన్ 20% రిటర్న్స్ ఇచ్చాయి. అండ్ ఫండ్స్ ఎప్పటికీ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి, ఫ్యూచర్లో కూడా బాగా పర్ఫామ్ చేస్తాయి కూడా. సో ఆ ఫండ్స్ మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే చేయొచ్చు. ఆ ఫండ్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఫండ్ మోతిలాల్ ఓస్వాల్ నాస్డాక్ 100 ETF ఫండ్ ఆఫ్ ఫండ్. ఈ ఫండ్ యూఎస్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తుంది, అండ్ యూఎస్లో టాప్ 100 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తుంది ఈ ఫండ్. ఈ ఫండ్లో ఉన్న స్టాక్స్ కానీ చూసినట్టయితే మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఆల్ఫాబెట్, టెస్లా, ఫేస్బుక్, ఎన్విడియా ఇలాంటి టాప్ కంపెనీస్ ఉన్నాయి. అండ్ ఈ ఫండ్ రిటర్న్స్ కానీ చూసినట్టయితే లాస్ట్ 10 yearsలో ఇన్వెస్టర్స్కి 26% రిటర్న్స్ ఇచ్చింది, లాస్ట్ 7 yearsలో 24% రిటర్న్స్ ఇచ్చింది. సో ఫండ్ రిటర్న్స్ చాలా బాగున్నాయి. అండ్ ఈ ఫండ్ ఒక ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ఎప్పుడైతే మన మార్కెట్లో మంచి రిటర్న్స్ రావో అప్పుడు ఈ ఫండ్లో కానీ ఇన్వెస్ట్ చేసినట్టయితే ఈ ఫండ్ మంచి రిటర్న్స్ ఇచ్చింది పాస్ట్లో. సో ఈ ఫండ్ ఒక ఇయర్లీ రిటర్న్స్ చూడండి. ఎప్పుడెప్పుడైతే మన మార్కెట్లో తక్కువ రిటర్న్స్ ఉన్నాయో అప్పుడు ఈ ఫండ్ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది. ఇక్కడ మీరు గ్రాఫ్ కానీ చూసినట్టయితే ఆరెంజ్ బార్ నాస్డాక్ 100 ETFని చూపిస్తుంది, అండ్ గ్రీన్ బార్ నిఫ్టీ 500ని చూపిస్తుంది. సో మీరు చూసినట్టయితే ఎప్పుడైతే మన మార్కెట్లో రిటర్న్స్ తక్కువ ఉన్నాయో అప్పుడు ఈ ఫండ్లో రిటర్న్స్ ఎక్కువ వచ్చాయి. అండ్ ఈ ఫండ్ ఒక అడ్వాంటేజెస్ అంటే ప్రోస్ కానీ చూసినట్టయితే 2014 నుంచి 2020 వరకు కంటిన్యూస్గా నిఫ్టీ 500 కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ ఈ ఫండ్లో అసెట్స్ కానీ చూసినట్టయితే 2019 వరకు ఓన్లీ 337 crores ఉండేవి, కానీ ఇప్పుడు 3670 crores అయ్యాయి. అంటే ఆల్మోస్ట్ 1000% ఇంక్రీజ్ అయ్యాయి ఈ ఫండ్లో అసెట్స్. అంటే ఇన్వెస్టర్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ ఫండ్లోని. సో మీరు కూడా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఫండ్ ఎక్స్పెన్స్ రేషియో తక్కువ, ఫండ్లో అసెట్స్ తక్కువ, అండ్ మన మార్కెట్కి యూఎస్ మార్కెట్కి కోరిలేషన్ తక్కువ ఉంది. అంటే మన మార్కెట్లో రిటర్న్స్ తక్కువ వస్తాయి, అక్కడ రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. సో మీకు డైవర్సిఫికేషన్ కావాలి అంటే ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇన్వెస్ట్ చేయాలంటే ఇక్కడ ఎస్ఐపి ఆర్ లంసమ్ మీద క్లిక్ చేసి మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సెకండ్ ఫండ్ మిర్రర్ అసెట్ ఎమర్జింగ్ బ్లూ చిప్ ఫండ్. లాస్ట్ 10 years నుంచి వన్ ఆఫ్ ది బెస్ట్ ఫండ్ ఇది ఇండియన్ మార్కెట్లోని. తక్కువ రిస్క్ తీసుకొని బెస్ట్ రిటర్న్స్ ఇచ్చింది ఇన్వెస్టర్స్కి. ఫండ్ రిటర్న్స్ కానీ చూసినట్టయితే లాస్ట్ 10 yearsలో 22% రిటర్న్స్ ఇచ్చింది, లాస్ట్ 7 yearsలో 22% రిటర్న్స్ ఇచ్చింది, అండ్ ఈవెన్ లాస్ట్ 5 yearsలో కూడా 20% రిటర్న్స్ ఇచ్చింది ఇన్వెస్టర్స్కి. సో కంటిన్యూస్గా 20% రిటర్న్స్ అయితే ఇచ్చింది ఇన్వెస్టర్స్కి. అండ్ ఈ ఫండ్ యొక్క ప్రోస్ కానీ చూసినట్టయితే 2014 నుంచి 15, 16, 17, 18, 19, 20 ఈ కంటిన్యూస్ ఇయర్స్లో ఇండెక్స్ కంటే ఈ ఫండ్ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది. అండ్ లాస్ట్ 5 years రిటర్న్స్ కానీ చూసినట్టయితే ఫండ్ ర్యాంక్ సెకండ్ పొజిషన్లో ఉంది మిగతా కేటగిరీ ఫండ్స్తో కంపేర్ చేస్తే. అండ్ ఫండ్ కాన్స్ అంటే డిసడ్వాంటేజెస్ చూసినట్టయితే ఎక్స్పెన్స్ రేషియో కొంచెం ఎక్కువ ఉంది, 0.70 ఉంది డైరెక్ట్ ఫండ్కి. సో 0.70 అంటే కొంచెం పర్వాలేదు, దీన్ని పక్కన పెట్టచ్చు. అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ మోర్ దెన్ 15,000 ఉన్నాయి. సో మోర్ దెన్ 15,000 ఉన్నాయంటే మనం కొంచెం ట్రాక్ చేసుకోవాలి దీన్ని రెగ్యులర్గా. సో రిటర్న్స్ వచ్చినంత కాలం ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఫండ్ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది, అండ్ రిటర్న్స్ ఇచ్చే స్కోప్ కూడా ఉంది ఇంకా. సో ఈ ఫండ్లో మీరు ఇన్వెస్ట్ చేయాలంటే చేయొచ్చు. సో 20% రిటర్న్స్ అంటే ఎంత వాల్యూ అవుతుంది అంటే, ఇక్కడ 20 ఎంటర్ చేస్తే ఇక్కడ వాల్యూ చెప్తుంది మనకి. సో ఎవ్రీ మంత్ 10,000 ఇన్వెస్ట్ చేస్తే 20% CAGR రిటర్న్స్తో ఆ అమౌంట్ 10 years తర్వాత 38,23,635 అవుతుంది. ఎంత అమౌంట్ మీకు ఏ ఇన్వెస్ట్మెంట్లో కూడా రాదు. మీరు డైరెక్ట్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసిన 20% రిటర్న్స్ రావడం అంత సింపుల్ కాదు.
సో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇక్కడ ఎస్ఐపి మీద క్లిక్ చేసి మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. థర్డ్ ఫండ్ నిప్పాన్ ఇండియా ఫార్మా ఫండ్. ఈ ఫండ్ లాస్ట్ 15 ఇయర్స్లో 21.94% రిటర్న్స్ ఇచ్చింది ఇన్వెస్టర్స్కి. లాస్ట్ 10 ఇయర్స్లో 17% రిటర్న్స్ ఇచ్చింది. ఫార్మా సెక్టర్ ఇండియాలో చాలా స్ట్రాంగ్ సెక్టర్. మనం డ్రగ్స్ వేరే కంట్రీకి ఎక్స్పోర్ట్ చేస్తాం. సో మన కంట్రీకి అంటే మన దగ్గర ఉన్న ఫార్మా సెక్టర్కి మంచి డిమాండ్ ఉంది. అయితే లాస్ట్ 4 ఇయర్స్లో ఫార్మా సెక్టర్లో మంచి రిటర్న్స్ లేవు. కానీ కోవిడ్ తర్వాత ఫార్మా సెక్టర్లో మళ్ళీ రిటర్న్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. సో మార్కెట్ కండిషన్ కానీ బాగుంటే నెక్స్ట్ 10 ఇయర్స్కి ఫార్మా సెక్టర్లో చాలా మంచి రిటర్న్స్ వస్తాయి. సో మీరు ఫార్మా ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలంటే చేయొచ్చు. ఈ ఫండ్ ప్రోస్ కానీ చూసినట్టయితే లాస్ట్ 5 ఇయర్స్ రిటర్న్స్ బట్టి ఆ కేటగిరీలో ఫండ్ సెకండ్ ర్యాంక్లో ఉంది. అండ్ కాన్స్ కూడా ఎక్స్పెన్స్ రేషియో కొంచెం ఎక్కువ ఉంది. అది ఒక్కటే తప్ప ఇంకో డిసడ్వాంటేజ్ లేదు ఈ ఫండ్కి. అండ్ ఈ ఫండ్ యొక్క ఏఎం కూడా మీరు చూసినట్టయితే 2019లో 2400 crores ఉండేవి అండ్ ఇప్పుడు 4800 crores అయ్యాయి. సో ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతున్నాయి, ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు అండ్ ఫార్మా ఫండ్ కూడా డిమాండ్ ఉంటుంది ఫ్యూచర్లో. సో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు నెక్స్ట్ 10 ఇయర్స్కి మార్కెట్ కండిషన్స్ బట్టి. అండ్ మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇక్కడ ఎస్ఐపి ఆర్ లంసమ్ మీద క్లిక్ చేసి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఫోర్త్ ఫండ్ ఏంటి అంటే ఐసిఐసిఐ టెక్నాలజీ ఫండ్. ఇది కూడా సెక్టార్ ఫండే అండ్ లాస్ట్ 10 ఇయర్స్లో ఇన్వెస్టర్స్కి 21% రిటర్న్స్ ఇచ్చింది. లాస్ట్ 7 ఇయర్స్లో 21% రిటర్న్స్ ఇచ్చింది. లాస్ట్ 5 ఇయర్స్లో 25% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ ఈ ఫండ్ యొక్క అసెట్స్ కానీ చూసినట్టయితే 2019లో ఓన్లీ 408 crores ఉండేవి కానీ ఇప్పుడు 2041 crores ఉన్నాయి. సో ఇందులో కూడా ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ చాలా పెరిగింది. ప్యూర్లీ రిటర్న్స్ వల్లే ఈ ఫండ్లో రిటర్న్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇన్వెస్టర్స్ ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఎక్కువ అమౌంట్ ఇప్పుడు ఈ ఫండ్ మేనేజ్ చేస్తుంది. అయితే సెక్టర్ ఫండ్ కాబట్టి కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది, కానీ టెక్నాలజీ ఫండ్ కాబట్టి రిటర్న్స్ కూడా బాగానే ఉంటాయి. సో మీరు రిస్క్ తీసుకోగలరు అంటే ఈ ఫండ్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. లాంగ్ టర్మ్కి రిటర్న్స్ అయితే బాగానే ఉంటాయి. అండ్ ఫిఫ్త్ ఫండ్ ఏంటి అంటే ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ ఆప్షన్. ఇది కూడా నో డౌట్ చాలా మంచి ఫండ్, ఇప్పటి వరకు చాలా మంచి ఫండ్ అండ్ నెక్స్ట్ 10 ఇయర్స్ కూడా మోస్ట్లీ ఈ ఫండే టాప్లో ఉండొచ్చు. లాస్ట్ 7 ఇయర్స్లో ఈ ఫండ్ 24% రిటర్న్స్ ఇచ్చింది ఇన్వెస్టర్స్కి. లాస్ట్ 5 ఇయర్స్లో 21% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ ఫండ్ ప్రోస్ కానీ చూసినట్టయితే 2014 నుంచి 2020 వరకు ఈ ఫండ్ కంటిన్యూస్గా ఇండెక్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది. కాన్స్ చూసినట్టయితే ఎక్స్పెన్స్ రేషియో కొంచెం ఎక్కువ వేరే ఫండ్స్తో కంపేర్ చేస్తే. అలాగే లాస్ట్ 5 ఇయర్స్ ర్యాంక్ 7th ర్యాంక్లో ఉంది, కానీ పర్వాలేదు 7th ర్యాంక్లో ఉన్నా సరే నెక్స్ట్ 10 ఇయర్స్కి చూసినట్టయితే ఈ ఫండ్లో రిటర్న్స్ బాగానే ఉండొచ్చు. ఎందుకు అంటే ఈ ఫండ్ని కంటిన్యూస్గా ఒకే మేనేజర్ మేనేజ్ చేస్తున్నారు. సో ఇందులో రిటర్న్స్ అయితే బాగానే రావచ్చు. సో ఇవి అవుట్ ఆఫ్ 266 ఫండ్స్ 5 బెస్ట్ టాప్ ఫండ్స్. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో మనకి టోటల్ 500 ఫండ్స్ ఉన్నాయి. అండ్ ఈ 500 ఫండ్స్లో టాప్ 5 మ్యూచువల్ ఫండ్స్ ఏవి అండ్ 20% రిటర్న్స్ ఇచ్చే కేపబుల్ ఫండ్స్ ఏవి అని మీకు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు మీ నేమ్ అండ్ మీ ఈమెయిల్ ఐడి ఇచ్చినట్టయితే మీకు మెయిల్కి పీడిఎఫ్ ఫైల్ వస్తుంది. అందులో బెస్ట్ 5 మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. ఆ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు మంచి రిటర్న్స్ రావచ్చు. సో ఆ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే చేయొచ్చు. అండ్ మీకు కానీ ఏ ఫండ్లో ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే మంచిది అండ్ మీ గోల్స్ బట్టి ఏ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలి, ఏ ఫండ్లో ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే మీ గోల్స్ మీరు రీచ్ అవుతారని డౌట్ ఉన్నట్టయితే నా మోడల్ పోర్ట్ఫోలియో బై చేయండి. ఇందులో మీకు ఆ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో ఇదేంటి వీడియో. ఈ వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో అడగచ్చు. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ ప్రతి వీడియో మీరు వెంటనే చూడొచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.